హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో ఏప్రిల్ 2 జేఈఈ మెయిన్స్ ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ ఎట్లొచ్చిందో ఒక క్విక్ అనాలిసిస్ అయితే షేర్ చేస్తా. కానీ దానికన్నా ముందు ఎవరికైతే నెక్స్ట్ షిఫ్ట్స్ ఉన్నాయో ఓకే. వాళ్ళు పక్కా ఈ వీడియో చూడండి ఎండ్ వరకు. మీకు ఒక ఒక అడ్వైస్ అయితే ఇస్తాం. అయితే ఫస్ట్ పేపర్ ఎట్లొచ్చిందన్న మార్నింగ్ షిఫ్ట్‌తో కంపేర్ చేసుకుంటే స్టూడెంట్స్ అయితే కొంచెం టఫ్ వచ్చిందన్నారు. మార్నింగ్ షిఫ్ట్‌తో కంపేర్ చేసుకుంటే. బట్ జనరిక్‌గా మాట్లాడుకుంటే మాత్రం పేపర్ వాజ్ ఈజీ టు మోడరేట్ లెవెల్ మధ్యలోనే ఉండే. జాన్వరి టైప్ క్వెషన్సే వచ్చిండే. ఓకే. అండ్ లైక్ సబ్జెక్ట్ వైస్ చూసుకుంటే ఫిజిక్స్ అగైన్ ఈజీ వచ్చింది. ఒక 40-50 మినిట్స్ మధ్యలో మొత్తం ఫిజిక్స్ పేపర్ అంతా సాల్వ్ చేయొచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ మంచిగా ప్రిపేర్ అయినరో వాళ్ళైతే 40-50 మినిట్స్ మధ్యలో అయితే మంచిగా అయితే ఫిజిక్స్ పేపర్ సాల్వ్ చేయొచ్చు అని చెప్పిండ్రు స్టూడెంట్స్ అయితే. అండ్ రొటేషన్ నుంచి 2 క్వెషన్స్, ఆప్టిక్స్ నుంచి 2 క్వెషన్స్ అండ్ ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ నుంచి క్వెషన్స్ అయితే రావడం అవన్నీ అయితే జరిగినాయి. ఓకే. సో ఫిజిక్స్ ఇట్ వాజ్ ఐ వుడ్ సే ఈజీ వచ్చింది. 3 సబ్జెక్ట్స్‌లో అయితే ఫిజిక్స్ ఈజీ వచ్చిందని చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్పిండ్రు. మన స్టూడెంట్స్. అండ్ అగైన్ సేమ్ జాన్వరిలో కూడా అట్లనే ఉండే ఫిజిక్స్. మనం చూసుకుంటే మనకి ఏప్రిల్ కూడా సేమ్ అదే నడుస్తుంది. మార్నింగ్ కూడా అదే ఉండే. కెమిస్ట్రీ కొంచెం అదైతే మనకి ఈ మల్టీ స్టేట్మెంట్ క్వెషన్స్ ఉంటాయి కదా! ఇవి మళ్ళీ కొంచెం ఎక్కువ నంబర్‌లో ఇచ్చిండు. ఏప్రిల్ 2 ఈవినింగ్ షిఫ్ట్‌లో. ఫస్ట్ షిఫ్ట్‌లో తక్కువలో ఇచ్చిండే ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్. అంటే ఏమైతదంటే ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ కొంచెం ట్రాప్ టైప్ ఉంటాయి. అంటే ఆ క్వెషన్స్‌లో నార్మల్‌గా స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒక ఆప్షన్ పెట్టబోయి ఇంకో ఆప్షన్ పెడతారు. అందులో మీరు 2 స్టేట్మెంట్స్ చెక్ చేయాల్సొస్తది. సో, అందులో కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ మార్నింగ్ తక్కువొచ్చిండే. కానీ ఈవినింగ్ షిఫ్ట్ మళ్ళీ జాన్వరిలో ఎట్లయితే ఇచ్చిండో కెమిస్ట్రీలో సేమ్ అదే టైప్ ఆఫ్ అంతే నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయితే ఇచ్చిండు. అక్కడ అందుకే స్టూడెంట్స్ కొంచెం టఫ్ అనిపించింది. అండ్ కొంచెం కాలిక్యులేషన్ కూడా ఉండే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీ మిక్స్‌లో అయితే ఇచ్చిండంట కొన్ని క్వెషన్స్. సో, ఎక్కడైతే మనకి కాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో స్టూడెంట్స్‌కి అక్కడ కొంచెం కాంప్లికేట్ అనిపించింది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే కెమిస్ట్రీ అలా అని చాలా టఫ్ అట్లేం లేదు. ఇప్పుడు మీరు 25 క్వెషన్స్‌లో ఒక 15 క్వెషన్స్ అట్లా వస్తే అప్పుడు టఫ్ అనాలి పేపర్ గానీ, ఏదో ఉంటాయి. ప్రతి పేపర్‌లో ఉంటాయి అబ్బా! అట్లా ఒక 3, 4 క్వెషన్స్ ఉంటాయి. టఫ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, ఆ 3, 4 క్వెషన్స్ పట్టుకొని పేపర్ అంతా టఫ్ వచ్చిందంటే అట్లా కాదు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే కెమిస్ట్రీ వాజ్ ఆల్సో ఈజీయే. ఓకే. మనకి ఏదైతే జనవరి అంటే షిఫ్ట్స్‌లో ఎట్లయితే వచ్చిందో సిమిలర్ టైప్‌లోనే వచ్చింది. ఈజీనే వచ్చింది. స్టూడెంట్స్ ఎవరైతే మంచిగా ప్రిపేర్ అయినరో వాళ్ళు బానే స్కోర్ చేసుకుంటారు ఇక్కడ. అట్లేం పెద్దగా షాక్, సర్ప్రైజ్ ఏం లేకుండే. అండ్ ఫైనల్లీ మ్యాథ్స్ కూడా సేమ్ అంతే. మ్యాథ్స్ కూడా మార్నింగ్ షిఫ్ట్ లాగానే లెంథీ ఉండే కొంచెం. కానీ మార్నింగ్‌తో కంపేర్ చేస్తే మ్యాథ్స్ ఏమన్నారంటే స్టూడెంట్స్ కొంచెం తక్కువ లెంథీ ఉండే అండ్ ఈజీ అనిపించిందన్న. అండ్ లైక్ అంటే ఈ క్వెషన్స్ మేము చేసేయగలుగుతాం. ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ మేము పీవైక్యూస్‌లో చేసినాం ఆల్రెడీ. అలాంటివి చాలా అనిపించినాయంట మరి. అంటే మన స్టూడెంట్స్ చెప్పిండ్రు. మీరు చెప్పండి ఒకసారి కామెంట్స్‌లో మీకెలా అనిపించింది? ఎవరైతే రాసిండ్రో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటి? మీ పేపర్ రివ్యూ ఏంటి అని. బట్ గుడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్ అయితే అంటే క్వెషన్ చూడగానే అరే! ఈ క్వెషన్ చేసినాం, అరే! ఆ క్వెషన్ చేసినాం, అరే! వెక్టార్స్ క్వెషన్ చేసేసినాం కదా! అండ్ ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ నుంచి క్వెషన్స్ అయితే కవర్ చేసిండంట. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఫ్యూ చాప్టర్స్ ఆర్ ఎక్కువ క్వెషన్స్ ఎక్కువ నంబర్ ఆఫ్ అంటే ఓన్లీ కొన్ని చాప్టర్స్ నుంచి ఎక్కువ రావడం అట్లేం లేకుండే. ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ నుంచి క్వెషన్స్ అయితే వచ్చినాయి. అండ్ మ్యాథ్స్ అయితే అగైన్ స్టూడెంట్స్ రియలీ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ ఈజియర్, ఇట్ వాజ్ డూయబుల్. మేబీ కొంచెం లెంథీ అనిపించింది. బట్ మార్నింగ్ షిఫ్ట్‌తో కంపేర్ చేసుకుంటే మ్యాథ్స్ ఈజియర్ సైడే ఉండే అని అయితే స్టూడెంట్స్ అన్నారబ్బా! ఓకే. సో, ఇదైతే క్విక్ అనాలిసిస్ ఆఫ్ దిస్ ఈవినింగ్ షిఫ్ట్. సో, ఓవరాల్ పేపర్ చూసుకుంటే మాత్రం మార్నింగ్ షిఫ్ట్ లాగానే ఈజీ టు మోడరేట్ లెవెల్ మధ్యలోనే ఉంది. ఓకే. నో షాక్స్, నో సర్ప్రైజెస్. సో, మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే మంచిగా స్కోర్ చేయొచ్చు ఈ పర్టిక్యులర్ పేపర్‌లో అయితే. అండ్ ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్స్ రాయబోతున్నారో వాళ్ళకి అడ్వైజ్ ఏందంటే ఒకటి మీరు డిఫరెంట్‌గా చేయాల్సిన పనేం లేదబ్బా ఇప్పుడు. అంటే మీరు ఇప్పుడు మార్నింగ్ 2 షిఫ్ట్స్ చూసి చూడండి ఒకసారి. పేపర్స్ చూడండి. అండ్ మీకు పేపర్స్ కావాలంటే పేపర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్ వాట్సాప్‌లో షేర్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేసి పెడతా. వెళ్లి జాయిన్ అయిపోయి అక్కడ పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. కావాలంటే మీరు క్వెషన్స్ అండ్ సొల్యూషన్స్ అవన్నీ చూసుకోండి అక్కడ. ఓకే. కానీ మీకు డిఫరెంట్‌గా చేయాల్సిన పని లేదు. ఏమన్నా ఫస్ట్, సెకండ్ ఈరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ నుంచి ఏమన్నా డిఫరెంట్‌గా నేర్చుకోవాలా? ఏమన్నా కొత్తగా ఇస్తున్నాడంటే ఏం లేదు. ఓకే. నార్మల్‌గా
మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి అన్ని చాప్టర్స్ ప్రాపర్‌గా రివిజన్ చేసుకోండి. ఓకే. సో, అది సరిపోతుంది. పేపర్‌లో ఏమంత చాలా డిఫికల్ట్‌గా, చాలా ఎక్స్‌ట్రీమ్ ఎండ్‌కైతే ఎళ్ళట్లేదు. నార్మల్‌గానే ఇస్తున్నాడు పేపర్‌లన్నీ కూడా. అండ్ మనం జాన్వరిలో కూడా చూసినాం. జాన్వరిలో కూడా ఐ థింక్ ఒక్క షిఫ్ట్ తప్పితే మిగతా షిఫ్ట్స్ అన్నీ కూడా నార్మల్‌గానే ఇచ్చిండు పేపర్స్. నాట్ వెరీ డిఫికల్ట్, చాలా ఎక్స్‌ట్రీమ్ ఎండ్‌లో ఏదో ఫ యూ నో తిక్క తిక్క క్వెషన్‌లన్నీ ఇచ్చేసి అట్లేం లేదు. సో, మీరు వచ్చే నెక్స్ట్ షిఫ్ట్స్ అన్నీ కూడా సేమ్ ఇదే మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చబ్బా! ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. సో, ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. పేపర్ మోస్ట్‌లీ నెక్స్ట్ వచ్చే షిఫ్ట్స్ కూడా ఇదే లెవెల్‌లో ఉంటుంది అనుకుంటున్నా. ఓకే. అండ్ ఇంకోటి మీరు అగైన్ ఎవరైనా యాస్ ఐ సెడ్ మొత్తం మనకి ఉన్న క్వెషన్స్‌లో మొత్తం అన్నీ 75 క్వెషన్స్‌లో ఉంటాయి. ఏం లేకపోయినా 5-10 టఫ్ క్వెషన్స్ ఉంటాయి. కానీ అలా అని మీరు ఆ 10 క్వెషన్స్ టఫ్ వచ్చినాయని మొత్తం పేపర్ టఫ్ అనుకోకండి. చాలా వరకు గుడ్ నంబర్ ఆఫ్ ఈజీ క్వెషన్స్ అండ్ గుడ్ నంబర్ ఆఫ్ యావరేజ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, మీరు ఫస్ట్ టైమ్ మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా చూసుకోండి. ఒకటే సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. వీలైనంత తొందరగా మీరు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్‌ని అయిపోగొట్టడానికి ట్రై చేసుకోండి. సో దట్ మ్యాథ్స్ మీద కొంచెం లెంథీ ఉంటది. మీకు ఆల్రెడీ తెలుసు పేపర్ ఈజీ వచ్చినా మ్యాథ్స్ లెంథీయే ఉంటది. సో, దాని మీద కొంచెం ఎక్కువ టైం అయితే స్పెండ్ అంటే అక్కడ టైం దొరుకుతది మీకు. అక్కడ టైం సేవ్ చేస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఆ టైం మీకు మ్యాథ్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ పేపర్ అగైన్ మీకు ఫస్ట్ అయితే మీకు వచ్చిన క్వెషన్స్ ఏవైతే వస్తున్నాయో, క్వెషన్ చూడగానే అరే! ఈ ఐడియా నాకు క్లిక్ అయింది. ఈ క్వెషన్ ఎట్లా చేయాలో అని మీకు తెలుసు. ఫస్ట్ ఆ క్వెషన్స్ అన్నీ అయిపోగొట్టుకోండి. ఎక్కడైతే మీకు అసలు ఐడియా లేదు, ఎలా చేయాలి, మీరు అసలు కాన్ఫిడెంట్ లేరు ఈ క్వెషన్‌లో అన్నప్పుడు ఆ క్వెషన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. స్కిప్ చేయండి వెంటనే. అట్లా మీరు ఒక ఫస్ట్ రౌండ్‌లో ఒక మొత్తం అలా క్వెషన్స్ చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ 2 అవర్స్‌లో మీకు మొత్తం పేపర్ అంతా అన్ని క్వెషన్స్ అయితే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందులో మీకు వచ్చిన క్వెషన్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కావాలంటే నెక్స్ట్ 1 అవర్ ఆర్ వాటెవర్ టైమ్ ఈస్ లెఫ్ట్ ఔట్ మీరు కావాలంటే ఏవైతే క్వెషన్స్ మీరు లీవ్ చేశారో ఆ క్వెషన్స్ మళ్ళీ ఇంకొకసారి చూసుకొని దానిలో నుంచి సాల్వ్ చేసుకోవడం. ఇలా మీరు టైమ్ మేనేజ్‌మెంట్ అయితే మంచిగా చేసుకోండి. ఎందుకంటే ముందే చెప్తున్నా మ్యాథ్స్ ఈస్ గోయింగ్ టు బీ లెంథీ. జాన్వరి అట్లనే ఉండే. ఈరోజు జరిగిన 2 షిఫ్ట్స్ కూడా అట్లనే ఉన్నాయి. లెంథీ ఉంటది పేపర్. సో, మీరు వీలైనంత తొందరగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో టైం వేస్ట్ చేయకండి. తొందరగా అవి సాల్వ్ చేసుకోండి. అండ్ ఆ టైం ఏదైతే సేవ్ చేస్తున్నారో అక్కడ మీరు మ్యాథ్స్‌లో యూజ్ చేయండి. ఓకే. సో, థాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. రివిజన్ చేసుకోండి మంచిగా. టెన్షన్ ఏం లేదు. కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. మీకు కూడా పేపర్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండబ్బా.